జూదం నేటి యువతరానికి ముప్పతిప్పలు పెడుతూ మానసిక ప్రశాంతత లేకుండా చేస్తూ వారి జీవితాలను మట్టిలో కలిపేస్తున్న ఒక మహామాయ రోగం. ఇదంతా ఎందుకంటున్నానంటే ఐపీఎల్ వచ్చేసింది, మళ్ళీ యువత గుండెల్లో గుబులు ప్రారంభమైంది. రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు కాదు, వేలాది రూపాయలు కాదండి బాబు, లక్షలాది రూపాయలు, అది కోట్లు దాటినా మనం లెక్క పెట్టలేం. అలాంటి రూపాయలు యువత పోగొట్టుకోవడమే కాక తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత జూదం ఒక మాదిరిగా ఉంది. టెక్నాలజీ ముందు బెట్టింగ్ ఒక మాదిరిగా ఉండేది. ఎలా అంటే గతంలో అయితే చింతపిచ్చలు, దాయాలు, లేదంటే గోళీలు, ఇలాంటిది దాదాపు ఒక 15-20 ఏళ్ల క్రితం యువతలో ఒక చిన్న జూదం ఆట ఉండేది. దీంతో తీవ్రంగా నష్టపోయి ప్రాణాలు పోగొట్టుకునేంత కష్ట నష్టాల పాలు అయ్యేవారు కాదు యువత. నేడు 2020 నుండి అతిగా టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ అరచేతిలోనే ప్రపంచాన్ని మొబైల్లో చూసుకునే రోజులు వచ్చిన తర్వాత యువత బెట్టింగ్ మాయలో పడి తీవ్రంగా నష్టపోవడమే కాక తమ కుటుంబ సభ్యులను తీరని లోటులా మిగిల్చుతూ తమ ప్రాణాలపైకే తెచ్చుకుంటున్నారు. ఇలా రోజు రోజుకు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక రూపంలో యువత బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకొని తమ ప్రాణాలను గాల్లో దీపాల్లా ఆర్పేస్తూ మట్టిలో కలిసిపోతున్నారు. దీంతో వారి కుటుంబాల్లో, వారి తల్లిదండ్రుల గుండెల్లో విషాదాన్ని నిండు కుండలా నింపి వారి జీవితాంతం రోదనకు గురి చేస్తున్నారు. ఇదంతా ఎందుకంటున్నానంటే ఎంతో కష్టపడి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత స్థాయికి చేర్చాలని తపనతో వారి మాన ప్రాణాలను తాకట్టు పెట్టి కష్ట నష్టాలను జీర్ణించుకొని వారి ఎదుగుదలకు చూసే సమయంలో నేటి యువతలో చాలామంది యువకులు ఒక స్థాయి అంటే ఇంటర్, డిగ్రీ వెళ్ళే లోపే ఈ బెట్టింగ్ యాప్స్ మాయలో పడి తమ జీవితాలను పణంగా పెట్టి మట్టి పాలవుతున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీరని కష్ట నష్టాలు మొదలవుతున్నాయి. జూదంలో ఇప్పుడు కాదు, చరిత్రలోనే లేదు జూదం ఆడి గట్టెక్కినట్లు. జూదంలో నష్టపోవడమే తప్ప ఏనాటికైనా సుఖపడినట్లు, గట్టెక్కినట్లు, నలుగురికి సహాయపడినట్లు చరిత్రలోనే లేదు. కావాలంటే తిప్పి చూసుకోండి. అంతేగాని బెట్టింగ్స్ యాప్ మాయలో పడి మీ ప్రాణాలపైకి తెచ్చుకోకండి. ఈరోజు రూపాయితో మొదలయ్యి రేపు మన ఇంటిలో బీరువాలో దాచిపెట్టిన పట్టీల వరకు కూడా కుదువ పెట్టి ఆడే స్థాయికి తీసుకెళ్తుంది ఈ జూదం. అంతేగాని ఏనాడు మనం దానిలో సంపాదించి మన జీవితాలు ఉన్నత స్థాయి చేరుతాయి అనేది మాత్రం అపోహ మాత్రమే. అంతేగాని బెట్టింగ్స్లో డబ్బులు సంపాదించి మనశ్శాంతిగా బ్రతికిన వాళ్ళు ఈ చరిత్రలో లేరు. మీది ఈరోజు కావచ్చు, ఈ ఐపీఎల్లో మీరు 1-2 లక్షలు సంపాదించుకోవచ్చు, కానీ అది నెలలు మీ దగ్గర నిలవదు. మరో ఐపీఎల్ లోపే మీరు చివరికి కష్ట నష్టాలు పాలయ్యి ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ లాగా నీ బ్రతుకు చెడి, నీ జీవితం సంకనాకి చివరి దశలో నేను నీకు కనిపిస్తాను రా అన్నట్లు మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళి మిమ్మల్ని మట్టిపాలు చేస్తుంది. దీంతో మీ కుటుంబాల్లో తీరని విషాదాన్ని కూడా నింపుతుంది. కాబట్టి మిత్రులారా, న్యాయబద్ధంగా ఎంతైనా సంపాదించండి, సుఖ సంతోషాల్లో మునిగి తేలండి. అది మిమ్మల్ని జీవితాంతం సుఖ పెడుతూనే ఉంటాయి. అంతేగాని ఒక మ్యాచ్కు బెట్టింగ్ 10,000 వేసి గెలిచేసినంత మాత్రాన మనం హీరోలు అయిపోము. అదే మన ప్రాణాలు తీసేందుకు రహదారిలా మారుతుంది. కాబట్టి ఈ ఐపీఎల్ మ్యాచ్లు వీక్షించండి. క్రీడ అనేది ప్రతి ఒక్కరు చూడదగిన ఆటే. అందులో మనం మంచి చెడు అనేది గెలుపు ఓటముల గురించి ఆలోచించాలి. మన ఫేవరెట్ ఉండాలి, మన ఫేవరెట్ టీం ఉండాలి, కానీ మనం అందులో సంపాదించాలి, అందులో సుఖపడాలనుకోవడం మనల్ని మనం మోసం చేసుకోవడమే, మన కుటుంబాలని నట్టేట ముంచడమే. ఎన్నో ఆశలతో మన తల్లిదండ్రులు మన జీవితాల్లో ఎదుగుదల కోసం వారి జీవితాలను త్యాగాలు చేసి మనల్ని ఉన్నత స్థాయి ఎదగడానికి కృషి చేస్తారు. కాబట్టి మన తల్లిదండ్రులకు బాధను మిగల్చకూడదు అనుకుంటే బెట్టింగ్ యాప్స్కు దూరంగా ఉండండి. లేదంటే తల్లిదండ్రుల మాన ప్రాణాలే కాదు, వారి జీవితాంతం విషాదంలో నింపిన వారవుతారు.
ఇది వ్యసనం కాదు, వ్యామోహం కాదు, అంతకు మించిన మాయ రోగం. బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి, ఆనందంగా ఐపీఎల్ని వీక్షించండి. జీవితాంతం మనం కష్టపడిన సొమ్ముతో ప్రతి రూపాయిని ఖర్చు పెట్టుకుంటూ సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. తస్మాత్ జాగ్రత్త.